బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఈ జీవులను ఆకలి దప్పికలు, వాతపిత్త శ్లేషాదులతో వచ్చేటువంటి తారతమ్యం వల్ల కలిగే రోగాలు, చలి, వేడి, గాలి, వర్షము, కామము అనే అగ్ని విపరీతమైన కోపము నిరంతరము పీడిస్తూ ఉన్నాయి కదా. అదిగాక వీళ్లలో వీళ్ళు ఒకరినొకరు పీడించుకుంటున్నారు. ఇలాంటి వీరిని చూస్తుంటే నా మనస్సు కరిగిపోతుంది. ఓ ఈశ్వర, జీవుడిలో ఇంద్రియ రూపంగాను జగత్తులో ఆ ఇంద్రియాలకు గోచరమయ్యే విషయాల శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు రూపంగాను విస్తరించి ఉన్న భగవంతుడి మాయాశక్తి జీవులను బలంగా బంధించి వేస్తుంది. ఆ బంధనంలో చిక్కుకున్న జీవుడు తాను చేసుకున్న కర్మల ఫలాన్ని అనుభవిస్తూ జనన మరణ ప్రవాహరూపమైన సంసారంలో కొట్టుమిట్టాడుతున్నాడు. మిథ్య అయిన ఈ సంసారం జీవుడికి ఎన్నో దుఃఖాలను తెచ్చిపెడుతుంది. మానవుడు ఎప్పటి వరకు తన ఆత్మస్వరూపము దేహేంద్రియాల కన్నా విలక్షణంగా ఉండి భగవంతుడి కన్నా భిన్నంగా లేదు కదా అనే సత్యాన్ని తెలుసుకోలేడో అంతవరకు అతడికి ఈ సంసారం తొలగిపోదు. ఓ దేవా, నీ లీలలను వినటానికి గానం చెయ్యటం ఇష్టం లేనివారు మహర్షులే అయినప్పటికీ వారి ఇంద్రియాలు, మనస్సు పగటిపూట వివిధ కర్మాల్లో మునిగిపోయి క్లేశాన్ని, కష్టాన్ని పొందుతున్నాయి. నానా విధమైన కోర్కెలు వారి మనస్సు మరియు బుద్ధిలో నిండుకొని ప్రేరేపించడం వల్ల రాత్రి నిద్రించే సమయంలో కూడా అవే వారికి కలలో కూడా కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల వారు క్షణకాలం కూడా సరిగా పడుకోలేరు, వారికి నిద్ర రాదు. అలాంటి వారు ధన, కనక, వస్తు, వాహనాదులను సంపాదించటం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అయితే వారు చేసే ప్రయత్నాలకు దైవం విఘాతం కలిగిస్తూ ఉంటుంది. కనుక భక్తి లేనివారు వ్యవహారికంగా కూడా సుఖంగా ఉండలేరు. ఈ విధంగా వారు జనన మరణ ప్రవాహ రూపమైన సంసారంలో పడి కొట్టుకొని పోతూ ఉంటారు. త్వం భావయోగ పరిభావిత హృత్సరోజ ఆస్సే శ్రుతేక్షితపథో నను నాత పుంసాం యద్యద్ధియాత ఉరుగాయ విభావయంతి తత్తద్ వపుః ప్రణయసే సదనుగ్రహాయ. పవిత్రమైన కీర్తిగల ఓ ప్రభు, నీ లీలలను శ్రవణం చేయటం వల్ల నీ మార్గం తెలుస్తుంది. నువ్వు మానవులు భక్తి చేత పవిత్రమైన వారి హృదయ పద్మాల్లో నిశ్చయంగా నివసిస్తున్నావు. నీ భక్తులైన సత్పురుషులు ఏ ఏ రూపాన్ని ధ్యానిస్తూ ఉంటారో వారిని అనుగ్రహించటానికై నువ్వు ఆయా రూపాలను ప్రకటిస్తూ ఉంటావు. అద్వితీయ పరబ్రహ్మవైన నువ్వు సకల ప్రాణుల అంతఃకరణంలోనూ అంతరాత్మ రూపంగా ఉండి వారికి మేలు చేకూరుస్తున్నావు. సాధకులలోని భూతదయ అనే గుణానికి నువ్వు త్వరగా ప్రసన్నుడివి అవుతున్నావు. దేవతలు తమ హృదయాలలో కోర్కెలతో తమకు లభించిన అన్ని సామాగ్రులతోనూ నిన్ను ఎంతో విస్తారంగా ఆరాధించిన నీకంతటి ప్రసన్నత కలుగదు నీకు. అటువంటి భూతదయ నీ భక్తులు కానీ దుష్టులకు ఎప్పటికీ లభించదు. అందుచేత మానవులు యజ్ఞము మొదలైన వివిధ కర్మలను
దానాన్ని, కఠోరమైన తపస్సును, వ్రతాలను చేసి నీ అనుగ్రహాన్ని పొందాలి. అదే ఈ సత్కర్మలకు మహాఫలం. ఎందుకంటే నీకు సమర్పించబడిన ధర్మానికి ఏ కాలంలోనూ నాశనం అనేదే లేదు కదా. జ్ఞానస్వరూపుడా, నువ్వు నీ చైతన్య స్వరూపము యొక్క మహిమతో మానవులలోని భేదభ్రమను శాశ్వతంగా తొలగిస్తున్నావు. జగత్తు యొక్క సృష్టి స్థితి ప్రళయాలకు కారణమైన నీ మాయాశక్తి యొక్క విలాస నీ క్రీడ మాత్రమే. నువ్వే జగన్నాథుడివి, పరమేశ్వరుడివి. నీకు మళ్ళీ నమస్కారం చేస్తున్నాను. యస్యావతార గుణకర్మ విడంబనాని నామాని యే సువిగమే వివశా గృణంతి తేనైక జన్మ శమలం సహసైవ హిత్వా సంయాంత్యపావృత మృతం తమజం ప్రపద్యే. ఎవరైతే ప్రాణం పోయే సమయంలో పరాధీనులై ఉన్నప్పటికీ పరమేశ్వరుడి అవతారాల గుణాలను, కర్మలను సూచించే పవిత్రమైన ఆయన నామాలను పలుకుతున్నారో వారి అనేక జన్మల పాపాలు ఆ క్షణమే నశించిపోతున్నాయి. వారు అజ్ఞానావరణము లేని బ్రహ్మపదాన్ని పొందుతున్నారు. నేను అటువంటి పరమేశ్వరుడిని శరణు వేడుతున్నాను. సాటిలేని పరమేశ్వరుడు తనను ఆశ్రయించుకుని ఉన్న తన మాయాశక్తిని సత్వ, రజస్, తమో గుణాలుగా విడగొట్టడు. ఆ గుణాలను ఉపాధులుగా చేసుకొని బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు అనే 3 రూపాలను స్వీకరించి జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలను చేస్తున్నాడు. ఆ మాయాశక్తే ఇంకా మార్పు పొంది మరీచి, మనువు మొదలైన ప్రజాపతులకు ఉపాధి అవుతున్నది. ఇలా త్రిమూర్తులే మానులవ్వగా ప్రజాపతులు మొదలైన వారు శాఖోపశాఖలో అవ్వగా పరబ్రహ్మ జగత్తు అనే వృక్ష రూపంలో ప్రకటమయ్యాడు. అటువంటి ఆ భగవంతుడికి నమస్కరిస్తున్నాను. నువ్వు బోధించిన భగవంతుని ఆరాధించటం అనే స్వధర్మం మానవులకు శ్రేయస్సును కలిగిస్తుంది. కానీ దానిలో శ్రద్ధ లేకుండా ఏ మానవుడు నిషిద్ధ కర్మలు ఆచరిస్తూ ఉంటాడో వాడికి ఈ లోకంలో జీవించాలనే ఆశను బలవత్తరమైన కాలం త్రెంచివేస్తుంది. అంటే అటువంటి వాడు త్వరగా ప్రాణాలు విడవలసి వస్తుంది కదా. కాలం చాలా బలీనమైనటు. అటువంటి కాలస్వరూపుడైన భగవంతుడికి నమస్కారం చేస్తున్నాను. అన్ని లోకాల చేత పూజింపబడేది మరియు 2 పరార్థాల కాలం నిలిచి ఉండేది బ్రహ్మలోకం. పరార్థం అంటే 1000 మహాయుగాలు, 1 పగలు. లెక్కన అంటే 1000 సంవత్సరాల కాలమని. అటువంటి బ్రహ్మలోకాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి నేను బ్రహ్మ కూడా కాలానికి భయపడతాను. For more videos like this, subscribe Big TV channel.